ఈ ఇయర్ మీడియం బడ్జెట్ మూవీస్ లో కొన్ని సినిమాలు అంచనాలకు మించి పర్ఫామ్ చేశాయి, కానీ ఎక్కువ మీడియం బడ్జెట్ మూవీస్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఆగస్టు నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న 2 టైర్ 2 హీరోల సినిమాలు వచ్చాయి. ఒకటి రామ్ పోతినేని నటించిన డబుల్ స్మార్ట్ సినిమా కాగా మరొకటి నాని నటించిన సరిపోదా శనివారం సినిమాలు. 2 సినిమాలు 15 రోజుల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు రాగా ఒక సినిమాకి భారీ పోటీ అలాగే డిజాస్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. మరో సినిమాకు మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ఆడియన్స్ నుండి సొంతమయ్యాయి. కానీ తొలి రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం మీడియం రేంజ్ మూవీస్ లో సాలిడ్ కలెక్షన్లను అందుకుంటుంది అనుకున్న సరిపోదా శనివారం సినిమా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల పరంగా అండర్ పర్ఫామ్ చేసింది. అది కూడా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న డబుల్ స్మార్ట్ సినిమా పోటీలో సాధించిన కలెక్షన్ల కన్నా కూడా తక్కువ వసూలను సొంతం చేసుకుంది. ఎంత నార్మల్ డే రిలీజ్ అయినా కానీ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ అలాగే సోలోగా బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సరిపోదా శనివారం సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లను సాధించాల్సి ఉండేది, కానీ అలా జరగలేదు. మొత్తం మీద భారీ పోటీలో డిజాస్టర్ టాక్ తో డబుల్ స్మార్ట్ సినిమా తొలి రోజు 6.10 కోట్ల దాకా షేర్ అందుకుంటే సరిపోదా శనివారం సినిమా తొలి రోజు 5.9 కోట్ల లోపు షేర్ ను మాత్రమే సాధించగలిగింది. ఓవరాల్ గా చూసుకుంటే డబుల్ స్మార్ట్ సినిమాకు ఒక్క హాలిడే అడ్వాంటేజ్ అన్న తప్పితే మిగిలినవన్నీ అడ్డంకులే అయినా కానీ ఆ సినిమా ఎక్కువ వసూలను సాధించగా సోలో రిలీజ్ ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమా కలెక్షన్ల పరంగా ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ని సాధిస్తుంది అనుకున్నా కానీ అలా జరగలేదు. కానీ 2 సినిమాలలోకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న సరిపోదా శనివారం సినిమా లాంగ్ రన్ లో మట్టుకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.